మసీదు ప్లస్ ఖాళీ ప్లేస్ ఉంది. దానికి సంబంధించిన ఆ మసీదు ప్రెసిడెంట్ అక్కడ చిన్న చిన్న ఊర్లో గొడవలు అవుతున్నాయని చెప్పి ఆ ప్రాపర్టీని వక్ఫ్ బోర్డుకు హ్యాండ్ ఓవర్ చేయడానికి సిఇఓ వక్ఫ్ బోర్డు స్టేట్ హైదరాబాద్లో ఒక పిటిషన్ ఇచ్చాడు. వాళ్ళ విలేజ్లో ఉన్న మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటున్నారా? నల్గొండ పట్టణంలో అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో ముందుకు సాగుతున్న ద మాస్టర్ మైండ్స్ హై స్కూల్లో 2026 నుంచి 27 వరకు విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం స్పోకెన్ ఇంగ్లీష్ పై ప్రత్యేక శిక్షణ ఐఐటి, జిఎన్ఈటి ఫౌండేషన్ క్లాసెస్, సిబిఎస్ఈ కరిక్యులం ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, క్రమశిక్షణతో కూడిన ఉత్తమ విద్యా వాతావరణం, విద్యతో పాటు సంస్కారం, నాయకత్వ లక్షణాల పెంపకం, బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. వి క్రియేట్ లీడర్స్ నాట్ ఫాలోవర్స్. విద్యార్థుల ప్రతిభను వెలికితీసే ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అవార్డులు, సెమినార్లు. ప్రతి విద్యార్థి విజయమే మా లక్ష్యం. చిరునామా నియర్ హరిత హోటల్, డివికే రోడ్, నల్గొండ. సంప్రదించండి 998-914-0721897-877-1222. మసీదు ప్లస్ ఖాళీ ప్లేస్ను వాళ్ళు టేక్ ఓవర్ చేసి మెయింటెనెన్స్ చేయమని అది 2025 ఫిబ్రవరిలో ఇచ్చారు. ఆ సిఇఓ వక్ఫ్ బోర్డు గారు వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్ గారికి ఎంక్వైరీ రిపోర్ట్ పంపించమని చెప్పి ఒక మెమో ఇచ్చారు. దాని ప్రకారము ఇన్స్పెక్టర్ వక్ఫ్ బోర్డు మహమూద్ గారు సర్వేయర్తో సహా వచ్చి ఆ మసీద్ అన్నీ విజిట్ చేసి సర్వే చేసుకొని ఆ రిపోర్టు సిఇఓకు పంపడానికి గాను ఎవరైతే మా దగ్గర కంప్లైంట్ ఇచ్చాడో ఆయన్ని 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడని మాకు నల్గొండ రేంజ్ ఆఫీస్కి వచ్చి ఈ నెలలో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ పైన మేము విచారణ జరిపి తగిన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు చేసి ట్రాప్లో భాగంగా ఆ కంప్లైంట్ ద్వారా ఎవరైతే వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఉన్నాడో మహమూద్ గారిని మిర్యాలగూడ బస్టాండ్లో పట్టుకోవడం జరిగింది. పట్టుకొని కస్టడీ తీసుకొని ఈ నల్గొండ వక్ఫ్ బోర్డు ఆఫీసర్కి వచ్చి ఆ రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాము. వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్తో పాటు ఆ రికార్డుల వెరిఫికేషన్ గురించి డిఆర్ఓ నల్గొండ గారిని కూడా పిలిచి సరి అయిన పత్రాలు కానీ ఆ రిపోర్టు ఉంటే అది చూపించడానికి ప్రొసీడింగ్స్ రాయడానికి తీసుకున్నాము. అదేవిధంగా ఆ వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఇల్లు మిర్యాల కూడా ఉంది. ఒక టీము ఆ ఇంట్లో కూడా ఏదన్నా ఆదాయానికి మించిన ఆస్తులు ఏమైనా దొరుకుతాయేమని చెప్పి, లేకపోతే ఈ కేసుకు సంబంధించిన కనెక్టెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయని చెప్పి అక్కడ సెర్చ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు కస్టడీలో తీసుకున్న ఈ మహమూద్ గారిని ఇక్కడ ప్రొసీడింగ్ అయిన తర్వాత నాంపల్లి కోర్టులో రిమాండ్ నిమిత్తము ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవినీతిలో ఈ ఒక్కరిదే ఉందా లేకపోతే ఇంకోరన్నా వస్తుందా సార్ అధికారులు? ఇప్పటి వరకు జరుగుతున్న విచారణను బట్టి ఈ ఒక్కరు ఇన్స్పెక్టర్ గారిదే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈయన పైన అధికారులు అంతా అక్కడ సిఇఓ ఆఫీసు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి అంటే ఈ అమౌంట్ చిన్నది కూడా కాబట్టి వాళ్ళ నాలెడ్జ్లో లేదు ఇది. కాబట్టి ఈ కేసుతో పాటు మీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పేది ఏమంటే, ఎవరైనా ప్రభుత్వాధికారి వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా ప్రజలను లంచము బ్రైబు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది 1064. రిపీట్ 1064. ఆ నంబర్ కనుక మీరు ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తే మేము విచారణ చేసి దానిపైన ఆధారాలు సేకరించి ఆ కేసు నిజమైతే దానిపైన వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ టోల్ ఫ్రీతో పాటు ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఉంది, తర్వాత ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంది. దాంట్లో కూడా కంప్లైంట్